ఏపీలో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. సీట్ల కసరత్తు కొనసాగుతోంది. బీజేపీ పెద్దల పిలుపుతో ఢిల్లీకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పొత్తులు, సీట్లపై చర్చించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వచ్చారు. ఆయన కూడా బీజేపీ హైకమాండ్తో చర్చలు జరుపుతున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ 6 ఎంపీ, 12 అసెంబ్లీ సీట్లకు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం 5 లోక్సభ, 8 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పారని సమాచారం. పొత్తులపై పూర్తి క్లారిటీ వచ్చాక రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రాత్రి కూడా చంద్రబాబు, పవన్ ఢిల్లీలోనే ఉండనున్నారు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అన్నట్టుగా మరోసారి టీడీపీ బీజేపీతో జతకడుతుంది. ఎన్డీఏలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి చూస్తే కనుక ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు, ముందుగా చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. తర్వాత సాయంత్రం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు ఇతర బీజేపీ నాయకులు సోమిరాజు వంటి వారంతా కూడా ఢిల్లీలోనే 2 రోజుల నుంచి అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంట్లోనే ఈ భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇందులో చూస్తే కనుక భేటీ అయ్యారు. ఆ తర్వాత చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం చర్చలు అయితే జరుగుతున్నాయి. అది ఇందులో చూస్తే కనుక ఏది దీనికి సంబంధించిన ప్రకటన ఇవాళ రాత్రికి వస్తుందా లేకపోతే రేపు వస్తుందని చూడాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఏదైతే మొత్తం 3 పార్టీలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే 3 పార్టీలు పొత్తు ఖరారైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. అధికారికంగా అయితే రేపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇందులో చూస్తే కనుక సీట్లకు సంబంధించిన నెంబర్స్ అనేవి కొద్దిగా అటు ఇటు మారే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే టీడీపీ నుంచి వెళ్ళిన ప్రతిపాదన చూస్తే కనుక 5 ఎంపీ, 6 ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్లను బీజేపీకి ఇచ్చేందుకు కూడా టీడీపీ ప్రతిపాదన పెట్టింది. అయితే బీజేపీ మాత్రం ఈ ఎంపీ విషయంలో మాత్రం చాలా పెద్ద ఆశ పెట్టుకుందని చెప్పొచ్చు. దాదాపు అవసరం అయితే 9 ఎంపీల వరకు కూడా బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఇప్పటికే ప్రచారంలో ఉన్న రాజమండ్రి, నరసాపురం, కడప జిల్లా రాజంపేట, అదేవిధంగా అరకు, అదేవిధంగా తిరుపతి, ఈ 5 సీట్లలో ఖచ్చితంగా బీజేపీకి ఇస్తారని చెప్పి ఇప్పటికే దాదాపుగా ఒక నిర్ధారణ అయితే జరిగింది. అది మిగిలిన సీట్లు ఇంకా అవసరమైతే ఎందుకంటే చూస్తే కనుక బీజేపీ అంటే మరోసారి ఎన్డీఏ ఏదైతే ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ బలంగా ఉండాలి అని కూడా ఏదైతే ఆ రకంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఈ సీట్ల నెంబర్ సంబంధించి చూస్తే కనుక కొంత ఏదైతే టీడీపీ వైపు నుంచి వెళ్ళిన ప్రతిపాదన 5 ఎంపీ, 6 ఎమ్మెల్యే. అయితే ఇది చూస్తే కనుక కొత్త తర్జన భర్జన జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఇది టీడీపీ నుంచి వచ్చిన ప్రతిపాదనను అమిత్ షా మళ్ళీ రాష్ట్ర బీజేపీ నేతలతో కూడా చర్చించే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే మళ్ళీ రేపు ఈ చర్చలు కూడా మరోసారి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూస్తే కనుక గత నెల 7వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. తర్వాత చూస్తే కనుక నెల రోజులు గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు ఉండదు అనే ఒక సంకేతాలు అయితే వచ్చాయి. ఎటకేలకు ఇవాళ రాత్రికైతే దాదాపు పొత్తు ఖరారైతే అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక చూస్తే కనుక ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి చూస్తే కనుక ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు టికెట్లు కేటాయిస్తారనేది చూడాల్సి ఉంది. అయితే ఇది చూస్తే కనుక ఇందులో ప్రధానంగా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆయన అనుకున్నది సాధించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూస్తే కనుక గత ఏడాది ముందుగానే బీజేపీతో జతకట్టిన జనసేన చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచిన సమయంలో ఏదైతే గత ఏడాది సెప్టెంబర్ 14నే వచ్చి ఇక్కడ కలిసి రాజమండ్రి వేదికగా ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టు బీజేపీని ఎలా అయినా ఒప్పిస్తారని చెప్పి కూడా ఆయన పదే చెప్తూ ఉన్నారు. ఆ ప్రకారం అయితే చూస్తే కనుక ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం 3 పార్టీలు కలవటం వల్ల కామన్ మెజెండా ఏముంటుంది, అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోలో విడుదల చేస్తారన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద అయితే చూస్తే కనుక ఇక బీజేపీ వైపు నుంచి చూస్తే, రాష్ట్ర బీజేపీ వైపు నుంచి చూస్తే కనుక వారం రోజుల క్రితమే రాష్ట్ర బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు కొంత దూకుడుగా వెళ్లారు. 175
నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థులు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3-4 రాజావాగులు పేర్లు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన పేర్లు కూడా తీసుకున్నారు, దరఖాస్తులు కూడా తీసుకున్నారు. వారందరూ దాదాపు 500 మంది ఉన్నారు. ప్రస్తుతం పొత్తు ఖరారు అయితే మాత్రం బీజేపీకి 5 ఎంపీ, అదేవిధంగా 10 వరకు కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీలో అసంతృప్తులు ఉంటారా అనేది చూడాల్సి ఉంది. మొత్తం మీద ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంట్లోనే ఈ సమావేశం సమావేశం జరిగి తర్వాత ఇవాళ రాత్రికే టోటల్ గా ఈ పత్తుల అంశం కంక్లూడ్ అవుతుందా, లేదంటే రేపు అంటే మరోసారి ఖచ్చితంగా ఈ నేతలను కూడా అభిప్రాయం కూడా అమిత్ షా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎంపీల విషయంలో మాత్రం ఏదైతే 5 వరకు ఉంచాలని చెప్పి కూడా చంద్రబాబు చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అది బీజేపీ మాత్రం ఇది అవసరమైతే 9 వరకు తీసుకెళ్లాలి. మిగిలిన స్థానాలు ఏదైతే ఉన్నాయో కొన్ని ఇంపార్టెంట్ స్థానాలు అనంతపురం జిల్లా హిందూపురంతో పాటు ఏలూరు, అదేవిధంగా ఇతర కొన్ని విజయవాడ, విశాఖ లాంటి స్థానాలను కూడా బీజేపీ కూడా కోరే అవకాశం అయితే, ఎంపీ సీట్లను కూడా కోరే అవకాశం అయితే ఉంది. అది ఎంతవరకు అయితే సాకారం అవుతుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం దాదాపుగా పొత్తు అయితే ఏదైతే కుదిరిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రేపు వస్తుందా లేదంటే మరోసారి, ఎందుకంటే ఇప్పటికే చూస్తే కనుక బీజేపీ ఏదైతే కేంద్ర నాయకత్వం కూడా బీజేపీ 2వ జాబితాను కూడా విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే 195 మందితో దేశవ్యాప్తంగా మొదటి జాబితాను విడుదల చేశారు. 10వ తేదీన బీజేపీ సెకండ్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ బీజేపీ సెకండ్ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పేర్లు కూడా ఉండాలని చెప్పి కూడా బీజేపీ అధినాయకత్వం కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇవాళ రాత్రికే దాదాపుగా పూర్తి చేసి అధికారికంగా ఒక ప్రకటన చేస్తారా, లేదంటే ఇవాళ రాత్రి టోటల్ గా ఈ లెక్కలకు సంబంధించిన వ్యవహారంతో పూర్తి చేసి రేపు ఢిల్లీ వేదికగా ప్రకటన చేస్తారని చూడాల్సింది. అదేవిధంగా పొత్తు ప్రకటన కూడా ఎలా ఉంటుంది, ఎవరెవరు కలిసి చేస్తారు అంటే కేంద్ర నడ్డా, చంద్రబాబు కలిసి ప్రకటిస్తారా, లేదంటే ఏదైతే రాష్ట్ర నాయకత్వం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకటిస్తారని చూడాల్సింది. మొత్తం మీద అయితే ఢిల్లీ వేదికగా పరిణామాలు అయితే ఉత్కంఠగా సాగుతున్నాయి. అదేవిధంగా కేవలం ప్రస్తుతం పొత్తుగా అయితే మొత్తం కుదిరిందని చెప్పుకోవచ్చు. నెంబర్లు సీట్ల సంఖ్య మాత్రం ఇంకా అటు ఇటుగా కొంత తేలాల్సిన పరిస్థితి ఉంది. శ్రీనివాస్ ప్రసాద్, సీట్ల కేటాయింపులో బీజేపీ ఎక్కువ సీట్లు అడిగినట్టు తెలుస్తోంది. ఇందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే బీజేపీ అయితే దాదాపు 9 ఎంపీ సీట్ల వరకు కూడా కోరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా చంద్రబాబు అయితే దీన్ని 4 వరకే చంద్రబాబు ఇవ్వాలని చెప్పి వాస్తవంగా కూడా భావిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ఇంకొకటి 5 వరకు కూడా వెళ్లాలని చూస్తున్నారు. అది బీజేపీ మాత్రం ఖచ్చితంగా 9 ఎంపీ సీట్లను కోరుకుంటుంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బీజేపీ కొంత ఏదైతే ఈ దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి. మరోసారి మోదీ ప్రధాని అవుతారని చెప్పి కూడా ఏదైతే సర్వేలతో పాటు ఇతర అంశాలు కూడా అన్ని కూడా దాదాపుగా చెప్తున్న పరిస్థితి ఉంది. బీజేపీ కూడా చాలా దూకుడుగా వెళ్తుంది. 400 పైగా స్థానాలు సాధించాలని చెప్పి కూడా కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎంతవరకు బీజేపీ మెట్టి దిగుతుందని చూడాల్సి ఉంది. అయితే చంద్రబాబు మాత్రం ఎంపీ స్థానాల్లో కొంచెం అటు ఇటు అయినా కూడా ఇప్పటికీ ఎమ్మెల్యే స్థానాల విషయంలో మాత్రం కొంచెం తగ్గించేవారు. ఎందుకంటే ఇప్పటికే కూడా 24 ఎమ్మెల్యే టికెట్లను ఏదైతే జనసేన పార్టీ తీసుకుంది. ఇక మిగిలిన ఏదైతే ఎమ్మెల్యే టికెట్లు ఏదైతే 6 ఇస్తారా, లేదంటే టోటల్ అంటే మొత్తం కూటమిలో చూస్తే కనుక 30 వరకు వచ్చేలాగా చూస్తారా, లేదంటే 33 వరకు కూడా ఏదైతే టీడీపీ వదులుకునే పరిస్థితి ఉంటుందని చూడాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఇవాళ రాత్రికి అంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అమిత్ షాతో ఇవాళ చంద్రబాబు జరుగుతుంది 2వ భేటీగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ సీట్ల సర్దుబాటుని మళ్ళీ అమిత్ షా రాష్ట్ర నాయకులతో మాట్లాడాలని భావిస్తే కనుక మాత్రం పొత్తు ఖరారు అంశం మాత్రం రేపటికి వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఏదేమన్నప్పటికీ కూడా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దాదాపుగా పొత్తు సంబంధించి నిర్ణయం దాదాపుగా ఏదైతే సానుకూలంగానే ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది. ఏదైతే ఈ నేపథ్యంలో కేవలం సీట్లు మాత్రమే సంబంధించిన విషయాలు మాత్రమే ఇంకా పూర్తిగా నిర్ధారణ కావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.